బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువులో జరిగిన హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి సిఐ శ్రీనివాసరావు నిందితుల వివరాలను సోమవారం వెల్లడించారు. మృతి చెందిన పఠాన్ నాగూర్ తన భార్యతో 2021లో విడాకులు తీసుకున్నాడు. అయితే ఇంటి విషయంలో తగాదాలు ఉండడంతో తమ్ముడితో కలిసి భార్య, భర్తను హతమార్చినట్లు తెలిపారు. 24 గంటల్లోపు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించామని అన్నారు. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల బుచ్చిరెడ్డి పోలీసులను అభినందించారు. మాకు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువు విలేజ్ గ్రామంలో ఒక మర్డర్ జరిగిందని 30వ తారీఖు ఉదయాన్నే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఆ స్పాట్కి మేము చేరుకోవడం జరిగింది. జరిగిన తర్వాత చూసాము, అక్కడ పఠాన్ నాగూర్ అనే వ్యక్తి తన ఇంటి వెనకాలే చనిపోయి ఉన్నాడు. చనిపోయిన కారణాలు ఏమిటి అనే విషయాన్ని విశ్లేషించుకుంటే ఆ యొక్క చనిపోయిన మృతుడు యొక్క బ్రదర్ గౌస్ బాషా గారు మాకు రిపోర్ట్ ఇచ్చాడు. ఇట్లా 29వ రోజు సాయంత్రం 9 గంటల టైంలో మా అన్నయ్య గారిని వాళ్ళ యొక్క బామ్మర్ది ఆటోలో ఎక్కించుకుని వెళ్ళాడు, స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్ళాడు. ఎక్కించుకెళ్ళి నేను కూడా వెనకాల వెళ్ళాను. వాడిని గట్టిగా బెదిరిస్తూ ఉన్నాడు. ఇద్దరు తాగుతూ అతను మా అన్న బాధపడుతున్నాడు, కొట్టాడు, మా అన్నని కొట్టాడు. నేను వెళ్దామంటే నన్ను కూడా సంవత్సరం భయపడి నేను పక్కలో ఉన్నాను. తర్వాత మా అన్నని అదే స్కూటీ మీద వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ అక్క తర్వాత బావమరి ఇద్దరు కొట్టి పడేశారు, తీసుకెళ్ళారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు రిపోర్ట్ చేసి వెంటనే పోలీస్ టీమ్ డిఎస్పీ పర్యవేక్షణలో కేసు అన్నీ కంప్లీట్ చేసి మృతుని అప్పచెప్పాము. తర్వాత నిన్న 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మాకు రాబడిన సమాచారం దీంట్లో ముద్దాయిలైనటువంటి మస్తాన్ వలి అదే హనీఫా ఇద్దరిని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము. వాడిని మీడియా సమక్షంలో విచారించగా వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. నేరం జరిగిన విధానాన్ని, అదేవిధంగా నేరానికి ఉపయోగించిన బైక్ని ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. మెయిన్ మోటివ్ ఏంటంటే ముద్దాయి అదేవిధంగా మృతుడు ఇద్దరు భార్యాభర్త విడిపోయి ఉన్నారు. మృతుడికి సంబంధించినటువంటి ఆస్తిని భార్య రాపించుకుని ఇతరులకు అమ్మేసింది. ఆ ఇల్లు ఖాళీ చేయట్లేదు. ఆ ఇల్లు ఖాళీ చేయలేదు కాబట్టి అతను చంపేస్తే ఖాళీ చేసిన ఉద్దేశం తమ్ముడికి చెప్పడం వల్ల తమ్ముడు అక్క కలిసి ఇద్దరు అతన్ని కొట్టి చంపడం జరిగింది. తర్వాత ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేసి. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.